నిజంగానే అంటే ఫిరాయింపులు అనేది ఉండకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల ఘన చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినట్టు ఒక మంచి అంశం. సో మనం చూసాం ఈ దాదాపుగా ఒక 20 ఏళ్ల నుంచి మనం చూస్తూ ఉన్నాం రాజకీయాలన్నీ కూడా. పార్టీలో గెలుస్తారు, మళ్ళీ ఇంకో పార్టీలో జంప్ అవుతారు. ఏమంటే అభివృద్ధి పథంలో మేము వెళ్ళడం కోసం, మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మేము పార్టీ మారాల్సి వచ్చిందంటూ కూడా ఎమ్మెల్యేలు రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు. అసలు నిజంగానే మరి 2004 కానీ 2014లో కానీ 2019 కానీ ఇప్పుడు 2024 కానీ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ ఫిరాయింపుల మీద మీకున్నటువంటి విశ్లేషణ ఏంటి సార్? మంచి మనం టాపిక్ తీసుకుందామని నిన్ననే మీరు చెప్పారు. దాన్ని కూడా కొంచెం నేను డాక్యుమెంట్ సబ్మిటెడ్ స్పీకర్కి ఇచ్చిన డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చాను. అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు 2014-19లో ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు 23లో ఏం జరుగుతుంది అనేది ఆ డాక్యుమెంట్ లేదు కనుక పేపర్లో రన్నింగ్ ఇది కనుక పాతది జనాలకు గుర్తుంది. అవును సార్. న్యాయంగా చెప్పాలంటే 2001లో మొదటిగా పార్టీ పెట్టినప్పుడు తన డిప్యూటీ స్పీకర్కు ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చి ప్రాథమిక సభ్యత్వానికి ఇచ్చి పార్టీ పెట్టిండు సార్ కేసీఆర్. బట్ తనతో వచ్చిన ఏకైక ఎమ్మెల్యే రేగులపాటి పాపారావు సిరిసిల్ల నుంచి ఎన్నికయ్యాడు 99లో. అప్పటికో 2 సార్లు ఓడిపోయాడు, తర్వాత ఓడిపోయాడు, వేరే సంగతి అనుకోండి. బట్ సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నాడు. ఎంపీపీ, డిసిఎంహెచ్ చైర్మన్, సర్పంచ్, పెద్ద రాజకీయ ఫ్యామిలీ. అతను ఒక్కడు చేరాడు, అతనితో రాజీనామా ఇప్పేలే. ఏమని చెప్పాడు, మా పార్టీలో ఎవరు చేరినా వాళ్ళ ప్రాథమిక సభ్యత్వానికి మున్సిపల్ కానీ పంచాయతీరాజ్ కానీ ఎక్కడైనా కానీ ఒక గుర్తు మీద ఎన్నికైన వాళ్ళు రాజీనామా చేసి వస్తేనే నా పార్టీలో నేను ఈ పదవికి రాజీనామా ఎవరైనా ఇవ్వాలని. ఆయనతో మొదటి రోజే ఆయన అనౌన్స్ చేసినాడే డయాస్ మీద ఉన్నాడు జలదృశ్యంలో ఏప్రిల్ 2001. బట్ పాపారావుని రాజీనామా ఇమ్మని అడగల, ఎందుకంటే గెలిచే పరిస్థితి లేదు రాజీనామా ఇస్తే. అప్పుడే ఉద్యమం స్టార్ట్. ఆయన అన్నట్టుగా పిడికెలే, 1-2 మంది నా దగ్గర పిడికిల మంది లేరు అని చెప్పాడు కదా. అలాగే 2001లో మున్సిపల్ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేశారు ఎన్నికల్లో. అది ఏం జరిగింది అనేది పక్కకు పెట్టండి. ఒకటే వార్డు గెలిచాది, 100లో 11 పోటీ చేయట్లేదు. అట్లనే టిఎస్ఎస్ అని తెలంగాణ సాధన సమితి అనేది నరేంద్ర బీజేపీ నుంచి ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యారు. టీడీపీ అలయన్స్ లో బాగారెడ్డి గారు వరుసగా 11 సార్లు గెలిచారు. 4 సార్లు లోక్సభ, 7 సార్లు అసెంబ్లీకి మెదక్ జిల్లాలో. అతను మొదటిసారి ఓడిపోయాడు, తర్వాత రాజకీయాల్లో కనుమరుగైపోయినాడు. 99లో టీడీపీ అలయన్స్ బీజేపీ గుర్తు మీద అలయన్స్. వాజ్పేయి గవర్నమెంట్ లో వాజ్పేయి గారు అది మధ్యంతర ఎన్నిక 98, 96, 98 మధ్యంతర, మళ్ళీ 98 నుంచి 99లో ఒకటే ఓటుతోటి వాజ్పేయి పోయి రిజైన్ చేశాడు. మళ్ళీ మధ్యంతర ఎన్నిక, అసెంబ్లీ పార్లమెంట్ కలిసి వచ్చాడు. అప్పటి నుంచి మనకు అన్ని కలిసి వస్తున్నాయి. మళ్ళీ 18లో డివిజన్ అయింది అనుకోండి. నరేంద్ర తోటి కూడా రాజీనామా ఇప్పారు అని కదా. కాంగ్రెస్ కూడా ఇతన్ని డిస్క్వాలిఫై చేయమని స్పీకర్ కు పిటిషన్ ఇవ్వలే పాపారావు గారు. అలాగే నరేంద్ర గారు టీఆర్ఎస్ లో చేరినా కూడా వాళ్ళు అక్కడ బీజేపీ పార్టీ డిస్క్వాలిఫై చేయమని ఇవ్వలే. వాళ్ళు ఇవ్వలేదు, ఎవరు డిమాండ్ చేయలేదు. బట్ ఈయన సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఆ ఇద్దరు, ఒక లోకసభ సభ్యుడు, ఒక అసెంబ్లీలో పార్టీ పెట్టిన తర్వాత ఒక 6 నెలల తర్వాత ఈయన టీఎస్ఎస్ చేసి ఆయన ఒకటే వార్డు గెలిచాడు, సొంతంగా చేశాడు గ్రేటర్ హైదరాబాద్. అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ మేయర్కు తీగల కృష్ణారెడ్డి గారు గెలిచారు. సెకండ్ అనుకుంటా మన ఎంఐఎం వచ్చింది. థర్డ్ ఏతుందో నాగేందర్ ఎమ్మెల్యేగా ఉండి పోటీ చేశాడు, అతను వచ్చాడు. ఇది ఆల్మోస్ట్ ఆల్ డిపాజిట్ పోయింది అనుకోండి. ఇది టీఆర్ఎస్ ఒకటే వార్డు, ఆయన ఒకటే వార్డు. ఇక 2004లో టీఆర్ఎస్ ఒప్పందం భాగంగా తెలంగాణకు మొదటి శత్రువు అని విధి లేని పరిస్థితిలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని అలయన్స్ కొట్లాడాడు. 42కి 26 గెలిచాడు, 6 లోక్సభకు 5 గెలిచాడు. గెలిచిన తర్వాత ఏదైతుందో కేంద్రంలో ఆయన మంత్రి పదవి తీసుకున్నాడు. ఇక్కడ 5గురికి మంత్రి పదవులు ఇప్పించాడు. వాళ్ళు రాజీనామా చేశారు. తర్వాత ఆయన రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోయాడు. కానీ 2004 నుంచి 9 వరకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో మా 10 మంది ఎమ్మెల్యేలను చీల్చిండు, చేర్చుకున్నాడని వాదన. ఇప్పటికీ కొందరు విశ్లేషకులు, నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలే, నెంబర్ ఆఫ్ టీవీస్లో, లీడింగ్ ఆఫ్ ఛానల్లో, నేషనల్ లెవెల్ లీడింగ్ ఛానల్ కూడా అదే ఆరోపణ చేస్తూ ఉన్నారు. విశ్లేషకులు కానీ, స్టోరీస్ కానీ, సోషల్ మీడియా కానీ, మెయిన్ మీడియా కానీ, పత్రికల్లో కానీ. కానీ 2007 వరకు కొంతమంది డిఫర్ అయ్యారు. 1.5 years తర్వాత 10 మంది శాసనసభ్యులు డిఫర్ అయ్యారు. కానీ ఏ ఒక్కరు మేము అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరుతున్నాము, మేము రాజశేఖర రెడ్డి గారిని నాయకత్వాన్ని నమ్ముకున్నామని ఏ రోజు గాంధీ భవన్ కానీ, సిఎల్పిలో కానీ,
అసెంబ్లీలో కానీ ఎటువంటి పబ్లిక్ మీటింగ్లో మేము చేరినామని ఏ ఒక్క చిన్న ప్రకటన కానీ ఒక్కటి లేదు. ఈవెన్ టిఆర్ఎస్ కూడా వీళ్ళను కాంగ్రెస్ లో చేరినందుకు డిస్క్వాలిఫై చేయమని పిటిషన్ కూడా అక్కడ లేదు. సురేష్ రెడ్డి గారు ఇప్పుడు రాజ్యసభ మెంబరు, అప్పుడు ఆనాడు స్పీకర్. 2007లో కౌన్సిల్ రివైవ్ అయింది. 85లో రద్దయిన తర్వాత 2007లో కౌన్సిల్ రివైవ్ అయింది. అప్పుడు ఏదైతుందో ఎమ్మెల్యేస్ నియోజకవర్గం నుంచి 30 అంటే ఎమ్మెల్యేస్ ఓట్లు వేసేది 31 మంది ఉంటారు. 90లో 31 మంది ఎలక్టెడ్ బై ఎమ్మెల్యేస్. దాంట్లో 10 మంది కావాలి మొదటిసారిగా. 31 మంది ఎలక్ట్ అయ్యి తర్వాత లాటరీ అవుతుంది. ఒకటి 2 ఏళ్ళు, ఒకటి 4 ఏళ్ళు, ఒకటి 6 ఏళ్ళు. దాంట్లో ఏదైతుందో జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అని జడ్పీ చైర్మన్ ఉండే అప్పటి వరకు అతనికి వీళ్ళు నామినేషన్ ఫైల్ చేశారు. డబ్బులు తీసుకున్నారు, హౌస్ సైడ్ తీసుకున్నారు, జగమెరిగిన సత్యం. ఇది కాంగ్రెస్ సంబంధం లేదు. అతన్ని ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. 10 మంది సంతకాలు పెట్టారు. 10 మెంబర్స్ సిగ్నేచర్ చేయాలి. 10 మెంబర్సే ఓటర్స్. ఓటు అప్పుడు చాలా అంత ఒకటేసారి 31 ఎన్నిక అవుతుంది కనుక 294 కనుక దాని మీద స్పీకర్ కి కౌన్సిల్ ఎన్నికల తర్వాత డిస్క్వాలిఫై చేయమని టిఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ స్పీకర్ కు పిటిషన్ ఇచ్చింది. ఏమని? మా విప్పును ధిక్కరించి మా శాసనసభ్యులు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు నామినేషన్ ఫైల్ చేసిండ్రు. దే ఓటెడ్, ఆల్రెడీ ఎలక్టెడ్. 10 మంది సంతకాలు పెట్టిన ప్రూఫ్ మీ దగ్గరనే ఉంది అసెంబ్లీలో. పార్టీ ఆదేశాన్ని ధిక్కరించిండ్రు. దాని తర్వాత నేను అనుకుంటున్న 2 months లోపల 55 days లో హియరింగ్ స్టార్ట్ చేసిండు. ఆర్గ్యుమెంట్స్ ఇటు టిఆర్ఎస్ వాళ్ళను, వాళ్ళ తరఫున రామకృష్ణారెడ్డి అని అడ్వకేట్ జనరల్ అయిన టిఆర్ఎస్ పీరియడ్ లో ఇక్కడ నుంచి జంధ్యాల శంకర్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళ పిటిషన్స్ ఏదైతుందో స్పీకర్ దగ్గర స్టార్ట్ అయింది. ఒక 3-5-6 వాయిదాలు వాళ్ళే అడిగారు టిఆర్ఎస్ వాళ్ళే. బట్ ఏది ఏమైనా హియరింగ్ స్టార్ట్ చేసి వితిన్ 2.5 years లో డిస్పోజ్ చేశాడు. 2 months లో హియరింగ్ స్టార్ట్ చేశాడు. నోటీసులు ఇచ్చి పేసీలు అదే కోర్టు లెక్క స్పీకర్ దగ్గర కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఎట్లయితే నోటీసులు ఇచ్చాడు తో కొంతమంది డిస్క్వాలిఫై అయ్యారు, కొంతమంది మొదలై డిస్క్వాలిఫై అని తెలుసుకొని వచ్చి రాజీనామా చేశారు. ఎంత అనేది ఫిగర్ నేను మర్చిపోయాను అనుకోండి. 10కి 10 ఏదైతుందో కొంతమంది రాజీనామా, కొంతమంది డిస్క్వాలిఫై.